తిరిగే మర ఏంటో తెలుసా? అది విండ్ పవర్ అంటారు దాన్ని. ఆ ఫ్యాన్ తిరగడం వల్ల కరెంటు ఉత్పత్తి జరుగుతుంది. అంటే మన రాష్ట్రం ఎంత వెనుకబడ్డదో చూడండి. తమిళనాడులో గాలిని కూడా ఊరికే పోనివ్వట్లేదు. ఒక ఫ్యాన్ సహాయంతో కరెంటుని ఉత్పత్తి చేస్తున్నారు. మరి ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో ఈ ఉత్పత్తి జరగట్లేదు? అదే ఆంధ్రాలో చిత్తూరు డిస్టిక్లో విండ్ పవర్ విరివిగా సాగుతుంది. అనంతపూర్ డిస్టిక్, తమిళనాడులో కూడా విండ్ పవర్ తయారు చేస్తుంది. మరి తెలంగాణలో గాలి లేదా? అడవులు లేవా? చెట్లు లేవా? ఎందుకు మరి తెలంగాణ గవర్నమెంట్ ఇలాంటి ప్రాజెక్టులు తీసుకురావట్లేదు? మోడీ ఏమో సోలార్ అంటాడు, రేవంత్ రెడ్డి ఏమో బ్యాటరీ అంటాడు. అంటే ఇక వేరే సోర్సులు లేవా? ఎందుకు మరి ఇంత విపక్ష? అంటే వాళ్ళకు రావాల్సిన కమిషన్లు రావనా? లేకపోతే ఎంప్లాయ్మెంట్ తెలంగాణ రాష్ట్రంలో పెరిగిపోతుందని? ఒక్కసారి ఆలోచించండి. అభివృద్ధి అంటే రోడ్లు వేయడం, బిల్డింగ్లు కట్టడం కాదు. ఇలాంటి పరిశ్రమలు తీసుకురావడం వల్ల యువతకు ఉపాధి కలుగుతుంది. ఆ ఉపాధి వల్ల ఎన్నో కుటుంబాలు బాగుపడతాయి. దాన్ని గ్రహించండి ప్రభుత్వ పెద్దలారా. ఇది నాకు మీపై కోపం కాదు, విపక్ష కాదు. ఒక సామాన్య మానవుడి ఆవేదన, ఒక నిరుద్యోగి యొక్క ఆర్తనాదం. ఎంతోమంది బీటెక్లు, ఎంటెక్లు, ట్రిబులీలు చేసి ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి పరిశ్రమలు మీరు కనుక తీసుకొస్తే ఎంతోమందికి ఉపాధి కల్పించవచ్చు. మీరు కట్టే గ్రీన్ పార్కులు, ఐటీ పార్కుల వల్ల వచ్చే నష్టం ఏం లేదు, లాభం ఏం లేదు. చెరువుల పక్కన ఏమంటారు పర్యాటక కేంద్రాలు, వాటి వల్ల మీకు ఆదాయం వస్తుందేమో కానీ యువతకు తిరిగేది ఏం లేదు. యువతకు ఉద్యోగాలు రావాలంటే ఇలాంటి పరిశ్రమలు తీసుకురండి. ఈ వీడియో చూసినాకనైనా కనిపింపగలుగుతుందని నేను అనుకుంటున్నాను. నాకు ఏ గవర్నమెంట్ మీద విపక్ష లేదు, నేను ఏ పార్టీ సభ్యుని కాదు. 49 సంవత్సరాలు నా వయసు, ఇప్పటివరకు ఏ పార్టీ జెండా పట్టలేదు. ఒక సామాన్య మానవుని ఆవేదన, ఆర్తనాదం మాత్రమే.